సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు ఈరోజు వడియాలు చూపిస్తున్నారా? అవునండి. సో మనకి ఎక్కువ అంటే కాంబినేషన్స్ ఏమైనా టేస్ట్లు అవి తెలియాలంటే సగ్గు బియ్యంతోనే బాగా తెలుస్తాయేమో కదా? ఎస్ అండి. సో మీరు ఈరోజు సగ్గు బియ్యం ఇంకా నువ్వుల కాంబినేషన్. అవును. అంటే నువ్వులు ఎలా ఇక్కడ మనం ఏమన్నా పౌడర్ లాగా అందులో మిక్స్ చేసేసుకుంటామా లేకపోతే అలాగే వేస్తున్నాం, అంటే కొంచెం వేయించి వేసుకుంటాం. ఓకే ఓకే. సో టేస్ట్ అనేది కొంచెం నాకు బాగా తెలుస్తుంది. ఓకే ఓకే అండి. మరి సగ్గుబియ్యం నువ్వుల వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం నువ్వుల వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఇటువైపు నీళ్లు పట్టేసుకుందాం. చాలు. సో సగ్గుబియ్యం ఉడికించడానికి ఓకే సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇటువైపు నువ్వులు వేయించేసుకున్నాం. ఓకే. సో మనకి నువ్వులు కూడా ఇందులో కొంచెం ఎక్కువ క్వాంటిటీని తీసుకోవాలేమో కదా? అవునండి. సో మొత్తంగా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. సో అలాగే సగ్గుబియ్యం మనం ముందుగానే నానబెట్టుకుంటే ఫాస్ట్గా మనకి. సో ఇది కొంచెం మనకు దూరగా వేయాలి. సో టేస్ట్ అనేది బాగా వస్తుంది. పచ్చిగా వేసుకుంటే ఏంటంటే కొంచెం లైట్ కొంచెం వగరుగా ఉంటుంది. అవును. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం, అలాగే ఈ నువ్వులు కూడా వేసేసుకున్నాం. సో వేయించినవి అందరూ కలిపేసుకోవటం అంతేనండి. సో అప్పుడు మనకు కొద్దిగా నువ్వుల ఫ్లేవర్ ఎక్కువ తెలియాలంటే కొంచెం నువ్వుల పొడి లాంటిది కూడా ఇందులో వేసుకుంటే ఏమవుద్ది రాజు గారు? సో పొడిలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డీప్ ఫ్రై చేస్తాం కదండి, సో అప్పుడు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నువ్వులు కాబట్టి సో అలా పప్పు పలంగానే ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ సగ్గుబియ్యం బాగా ఉడికిపోతే మనకి వడియాలు వేసేసుకోవటమే కదా? ఎస్. ఓకే రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రాత్రి పడుకునే ముందు పెరుగులో మెంతులు నానబెట్టి ఉదయం లేచిన తర్వాత దీన్ని మెత్తని పేస్ట్లా చేసి తలకి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ పైన చుండ్రు, పేలు లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. హెయిర్ హెల్దీగా ఉంటుంది. ట్రై చేయండి. ఓకే అండి. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే. సో నువ్వులు చాలా బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అట్లా? అవునండి. ఎందుకంటే సగ్గుబియ్యం మనకి ఉడికిపోగానే ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది ఎలాగో. ఎస్. ఓకే. కొంచెం చల్లారితే మనం వడియాలు వేసేసుకోవచ్చు. ఓకే. సో ఈలోపు కారం చేసేసుకుందాం. ఓకే రాజు గారు. ఏం చేస్తున్నారు ఈరోజు? స్నోమ్యాన్ చేస్తున్నాం. ఓ, బుజ్జి స్నోమ్యాన్. బుజ్జి స్నోమ్యానా? సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే కొంచెం పెద్దవాళ్ళు పక్కన కూర్చొని, అంటే నైఫ్ తో వర్క్ ఉంటుంది కాబట్టి. సో హెడ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉండే నిమ్మకాయ. ఓకే. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో ఐస్ స్కిన్ పీల్ చేస్తున్నాను. అలాగే కొంచెం స్మైలీగా చూస్తున్నాను. ఓకే ఓకే. సో ఇక్కడ ఇలా పెట్టేసి టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీంట్లోంచి హ్యాండ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా ఓకే. రెండో వైపు కూడా. ఓకే. సో కొంచెం అలా ఓపెన్గా కనపడడానికి బ్యాక్ సైడ్ నుంచి చిన్న టూత్ పిక్ ముక్క పెట్టేస్తే మనకు క్రాస్గా సో అలా నిలబడిపోతుంది. ఓకే. గుండీలా. సో ఐస్ వచ్చేసి సో ఇక్కడ చిన్నగా హోల్ చేస్తున్నాను. ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడా? సో మిరియాలు పెడుతున్నాను. ఓకే. బ్లాక్ కలర్ బాగా కనిపిస్తాయి కదా. ఓకే.
రెడీ. నైస్. సో ఇది చల్లారినట్టేనా రాజుగారు, ఇంక వేయొచ్చా? ఈ స్టేజ్లో మనం వేసేసుకోవచ్చా? ఓకే. ఫ్రీడమ్ ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ కొంచెం చాలా బాగుంటుంది. లైట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎస్. అండ్ రెగ్యులర్ వంటలకి కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. అవును. సైజ్ అనేది మన ఇష్టం అండి. సో కొంచెం మీడియంగా వేసుకుంటేనే బాగుంటుంది, అంటే మళ్ళీ మనం నిలువ పెట్టుకుంటాం కదా. అవును. అంటే ముఖ్యంగా ఇవేంటంటే బాగా పల్చగా ఉంటాయి కాబట్టి, అంటే ఎండే కొద్దీ మనకి అది బాగా పల్చగా అయిపోతుంది కదా. సో తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇలా మనం వేసేసుకొని తడిగుడ్డు మీద లేదా ప్లాస్టిక్ కవర్ మీద కానీ, సో ఏది అవైలబుల్ దాని మీద, సో సాధ్యమైనంత డ్రైగా చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ఎండితే మనకి అంత బాగుంటుంది. ఎక్కువ రోజుల వరకు కరకరలాడుతూ మనకు బాగుంటాయి. సో నేను ఆల్రెడీ కూడా చేసిన కొన్ని తీసుకొచ్చాను. ఓకే రాజు గారు. సో ఇలా మనకు నువ్వులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. సో వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మనకు అన్ని ఫ్లేవర్స్ కూడా మార్కెట్లో కొంచెం అవైలబుల్గా దొరుకుతున్నాయి కదా రాజు గారు. అవునండి. ఓకే. సో రెడీ అండి వడియాలు. ఓకే అండి, మరి వడియాలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు సగ్గుబియ్యం నువ్వుల వడియాలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం నువ్వుల వడియాలు తయారు చేసే విధానం: పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. మరొక పాన్ లో నువ్వులు వేసి వేయించాలి. తర్వాత మరుగుతున్న నీటిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేయించిన నువ్వులు వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ప్లాస్టిక్ పేపర్ పై వడియాల్లా వేసుకుని ఎండబెట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం నువ్వుల వడియాలు రెడీ.